హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి సిఎండి ఫ్యాబ్రిక్ సిగ్నేచర్ కలెక్షన్ అండి. మన సిగ్నేచర్ కలెక్షన్స్ అంటే మీకేం గుర్తొస్తుంది? మన దగ్గర డిజిటల్ ప్రింట్స్లో టస్సర్స్లో జార్జెట్స్లో అలాగే ఫెండీస్లో నేను మంచి మంచి డిజైన్స్ అయితే ఓన్గా డిజైన్ చేశాను కదా. ఇంకా వాటి గురించి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకంటూ ఒక స్పెషాలిటీ ఉంది, యూనిక్నెస్ అనేది ఉంది అనేసి నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. ఇంకా కాపీ కొట్టే విషయంలో అయితే నేనేం చేయలేను. నెక్స్ట్ డేనే మనకి కాపీ చేయడం అనేది డిజిటల్ ప్రింట్స్ చాలా ఈజీగా ఉంటుందనేసి మనం వీవింగ్లో కూడా ఓన్ డిజైన్స్ చేస్తున్నాం కదా. కాకపోతే ఈసారి మాత్రం ఫెండీస్లో కొన్ని డిజైన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. మన దగ్గర టస్సర్ ఫ్యాబ్రిక్స్లో అన్ని థీమ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. లిమిటెడ్ కలెక్షన్ అయినా కూడా నేను డిజైన్ చేసిన కలెక్షన్ కాబట్టి చాలా యూనిక్గా ఉంటుందండి. అదేవిధంగా ఈసారి అయితే నేను ఫెండీ ఫ్యాబ్రిక్లో కొన్ని డిజైన్స్ చేశాను. ప్రీవియస్గా కూడా 18 డిజైన్స్లో తీసుకొచ్చాను కదా. అవి కూడా మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేదండి. ఓన్లీ రీల్ చేస్తేనే బాగా రన్ అయిపోతుంది, వ్యూస్ బాగా వచ్చాయి, డైలీ రీస్టాక్స్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక కొన్ని డిజైన్స్ అయితే యాడ్ చేశాను. అవి అన్నీ కలిపి ఒకసారి ఫుల్ వీడియో చేస్తే చూడని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు కూడా చూస్తారు అనేసి ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఈసారి అయితే మొత్తం చూపించబోయే ప్రింట్స్ అన్నీ కూడా 22, 24 ప్రింట్స్ అయితే ఉన్నాయండి. మీకు ఏ కలర్ కావాలి, ఏ డిజైన్స్ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా మంచి బడ్జెట్లో 230 రూపీస్ పర్ మీటర్లో మనకైతే ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది. డిజిటల్ ప్రింట్ కాబట్టి వాష్ చేసినా కూడా కలర్ షేడ్ అవ్వడం అలా అయితే ఉండదు. మంచి బ్రైట్ కలర్స్, యూనిక్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను. ఫెండీ సిల్క్నే చాలామంది స్పేస్ సిల్క్ అని కూడా అంటారండి. కన్ఫ్యూజ్ కావద్దనేసి నేను చెప్తున్నాను. 2 పేర్లు ఉంటాయి దీనికి. స్పేస్ సిల్క్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది అనమాట. దీన్ని ఫెండీ సిల్క్ అంటారు. ఇందులో మాత్రం ఈసారి నేను కలంకారీ ప్రింట్స్లో స్పెషల్గా వేయించాను అనమాట. ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్లో అవుట్లైన్ కలంకారీ వస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. ఫ్లవర్స్, లీవ్స్ మొత్తం కలంకారీ ప్రింట్ అనేది ఇలా హైలైట్ అయింది. బిగ్ ఫ్లవర్స్లో వస్తుంది. అది కూడా ఓన్లీ అవుట్లైన్ అనమాట. బ్రిక్ రెడ్ మీద బిస్కెట్ కలర్లో మనకి ప్రింట్ అనేది వచ్చింది. చాలా బాగుంటుంది. ఇది మన ఓన్ డిజైనే. దీన్ని లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, పెప్లం టాప్స్ లాగా పిల్లలకి న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి ఫ్యాబ్రిక్ టెక్స్చర్ కూడా చూడండి, పైన ఎంత సాఫ్ట్గా ఉంటుందో. మొత్తం ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్గా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. స్పేస్ సిల్క్ అంటే మీ అందరికీ ఐడియానే ఉంటుంది కదా. అందుకే నేను ఫెండీ సిల్క్ అని కాకుండా స్పేస్ సిల్క్ అని కూడా చెప్తున్నాను. చూడండి, శారీ లాగా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, దీనికి మనం డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేసుకొని శారీ లాగా కట్టుకున్న క్రాప్ టాప్ లెహెంగాస్ కానివ్వండి, కిడ్స్కి ఫ్రాక్స్ కానివ్వండి, హెవీ ప్లీట్స్ వచ్చేసి ఫ్రాక్స్ ఉంటాయి కదా, అలాంటివి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నా కూడా ఫ్లఫీగా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. ఎంత ట్రెడిషనల్గా ఉంది, ఫ్యాన్సీ లుక్ కూడా ఉంది. షైనింగ్ అవుతుంది కాబట్టి గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట. అది కూడా మంచి బడ్జెట్లో. మీరు శారీ లాగా తీసుకోవాలనుకున్నా కూడా 6 మీటర్స్కి మనకి తక్కువ బడ్జెట్ అయిపోతుంది. ఈ డిజైనర్ కాన్సెప్ట్లో మాత్రం మీరు శారీ కొనాలంటే మినిమం 2000, 3000లో ఉంటుంది డిజిటల్ ప్రింట్స్లో. అలాంటిది మీకు ఇలా కంటిన్యూషన్ ఫ్యాబ్రిక్లో బడ్జెట్లో వస్తుంది కదా. అలా మీరు శారీ లాగా తీసుకున్నా కూడా తక్కువ బడ్జెట్లో వస్తుంది అనమాట. ఇంకా కలర్స్, డిజైన్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ వేయించాను అనమాట. నియాన్ గ్రీన్ కలర్లో వస్తుందండి. అలా అని మరీ రెప్పమన్నట్టు లేకుండా కొంచెం ఎల్లో షేడ్ మిక్స్ అయిందనమాట. ఇది కూడా మనకి కలంకారీ ప్రింట్లోనే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి ఈ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే హైలైట్ అయ్యేలాగా పింక్, గ్రీన్ కాంబినేషన్లో ప్రింట్ అయితే ఇచ్చాను. చాలా బాగుంటుంది. ఇది కూడా శారీస్కి పింక్ మనం బ్లౌజ్ మ్యాచ్ చేసుకొని మంచి ప్లీటెడ్ మోడల్లో బ్లౌజ్ డిజైన్ చేసుకొని పేరప్ చేసుకుంటే మాత్రం శారీకి సూపర్ లుక్ ఉంటుందన్నమాట. దీన్ని అనార్కలి కుర్తీస్ లాగా అయినా డిజైన్ చేసుకోవచ్చు, కాంబోస్ లాగా, క్రాప్ టాప్ లెహెంగాస్ లాగా ఎలా అయినా డిజైన్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకే నేను అందరికీ యూజ్ అవుతుంది అనేసి రన్నింగ్ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చాను. దీనికి మీరు మంచి డిజైనర్ కాన్సెప్ట్లో బ్లౌజ్ పేరప్ చేసుకుంటే లుక్ ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడండి, ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కూడా పెద్ద సైజులో, నేను చెయ్యి ఇలా పెట్టాను కదా, ఎంత సైజులో ఉందో చూడండి. మొత్తం ఇంత పెద్ద సైజులో వచ్చింది కాబట్టి ఈ లుక్ వచ్చింది అనమాట. ఈ సారీ ఫ్రెండీలో మాత్రం అన్నీ కూడా బిగ్ ఫ్లవర్స్ ఇచ్చాను కాబట్టి చాలా లుక్ ఉన్నాయన్నమాట. డిజైనర్ కాన్సెప్ట్లో బాగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి. ఇది కూడా సూపర్గా ఉంది. పింక్ కూడా మంచి రోజ్ పింక్ లాగా వచ్చింది. పీచ్, కాపర్ కలర్, అలాగే పింక్ కాంబినేషన్ లోటస్లో హైలైట్ చేస్తాను. దీని మీద కూడా చూడండి, మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది డ్యూయల్ షేడ్లో. కింద కాపర్ షేడ్, పైన పింక్.
మొత్తం కలంకారీ ప్రింటే. ఇది కూడా బిగ్ ఫ్లవర్లో వస్తుంది అనమాట, బిగ్ సైజ్లో ప్రింట్ అనేది వస్తుంది. అవుట్లైన్ మనకి డార్క్ కలర్ వచ్చింది కాబట్టి డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది. ప్రింట్ కూడా డ్యూయల్ ప్రింట్ ఇచ్చాను కదా, అందుకే లుక్ అనేది యూనిక్గా ఉంది. ఇది కూడా శారీస్కి లేదంటే ప్లెయిన్ డ్రెస్ ఉందనుకోండి, సింపుల్ దుపట్టలాగా కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. మంచి బడ్జెట్లో ఫ్యాబ్రిక్ అనమాట. ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. వీటిలో మాత్రం ఇది డ్యూయల్ షేడ్ వచ్చింది కదా, డిఫరెంట్ లుక్ వచ్చింది. మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకునే దాన్ని బట్టి మారిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కలంకారీలోనే మనకి డ్యూయల్ డిజైన్ వస్తున్నాయి కదా, అవుట్లైన్ కలంకారీ, అందులోనే తీసుకొచ్చాను. కాటన్ కోటాలో అలాగే చాలా మోడల్స్లో ఈ ప్రింట్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఇంకా ఫెండీలో తీసుకొద్దాం, మన దగ్గర స్పెషల్గా ఉంటుంది అనేసి సేమ్ ప్రింట్నే నేను ఫెండీ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా స్కర్ట్ లాగా డిజైన్ చేసుకున్న, అనార్కలి కుర్తీలాగా డిజైన్ చేసుకున్న ఎంత బాగుంటుందో చూడండి. ప్రింట్ అనేది ఎంత బిగ్ సైజ్లో వచ్చిందో. పైన కాఫీ కలర్, మనకి కాఫీ బ్రౌన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ చాక్లెట్ అని చెప్పాలి, చాక్లెట్ కలర్ లాగానే ఉంటుంది సేమ్. అందులో మనకి వైట్ ప్రింట్తో ఇలా లోటస్ వచ్చాయి. సేమ్ కాంబినేషన్ని కింద ఇచ్చాను అనమాట, ఆపోజిట్ వైట్ మీద కాఫీ కలర్లో మనకి ప్రింట్ అంతా కూడా వస్తుంది. అది కూడా అవుట్లైన్ ప్రింట్. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, థీమ్ వైజ్గా వస్తుంది. దీన్ని కూడా శారీలా కట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. మీకు బ్లాక్ బ్లౌజ్ కానివ్వండి, చాక్లెట్ కలర్లో బ్లౌజ్ కానివ్వండి, అలా పేరప్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా దుపట్టలా కూడా వేసుకోవచ్చు. అనార్కలి కుర్తీస్కి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత బాగుంది కదా, ఇలా పెడితేనే ఎంత బాగుంది. స్టిచ్చింగ్ అవి వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతుంది అనమాట. సేమ్ ప్యాటర్న్లో సేమ్ డిజైన్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. ఇదైతే బాగా ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది. ఇంకా అన్ని ఫ్యాబ్రిక్స్లో, శారీస్ మోడల్స్లో, అనార్కలి కుర్తీస్లో రీసెంట్గా రీతు చౌదరి కూడా బిగ్ బాస్లో వేసుకుందనేసి ఇలా అవుట్లైన్ కలంకారీలో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఫ్రాక్స్, అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా, శారీ లాగా ఇలా వేసుకోవచ్చు. సూపర్ ఉన్నాయండి. మంచి బ్లాక్ బ్లౌజ్ వేసుకొని పేరప్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అనార్కలి కుర్తీకి కూడా చాలా ట్రెండీగా ఉంటుంది, ప్రజెంట్ ట్రెండీ డిజైన్ కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్గా చూపించిన డిజైన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంతకుముందుకైతే నేను ఫుల్ వీడియో చేయలేదండి, డీటెయిల్గా చెప్పలేదు, జస్ట్ రీల్ చేశాను అంతే. దానికే బాగా హిట్ అయిపోయింది. ఇంకా ఫుల్ వీడియోలో కూడా చూపిద్దామనేసి ఈరోజు అయితే చూపిస్తున్నాను. ఇదైతే రోజెస్ డిజైన్, రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. ఇందులో 18 డిజైన్స్ తీసుకున్నానండి. అందులో కొన్ని మాత్రమే నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ డిజైన్ చేశాను, అవైతే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇది కూడా రిఫరెన్స్ డ్రెస్ డిజైన్ చేశాను, స్క్రీన్ పైన అయితే ఫోటో ఇస్తాను. మంచి పింక్ కలర్, ఆనియన్ పింక్ అంటాం కదా, ఆ కలర్కి రోజెస్, మొత్తం అవుట్లైన్ రోజెస్ వస్తాయి. ఆల్ ఓవర్ ప్రింట్, దీనికి పళ్ళు బార్డర్ అలా ఏమి ఉండదు అనమాట. ఏదైనా సరే మీకు పళ్ళు బార్డర్ అయితే ఉండదు. మినిమం 1 మీటర్ దగ్గర నుంచి 1000 మీటర్స్ కావాలి ఒకే డిజైన్లో ఒకే కలర్లో అన్నా కూడా మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే డిజిటల్ ప్రింట్లో మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు బల్క్గా కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉంటుంది. మినిమం అయితే మన దగ్గర 500 మీటర్స్ అలా స్టాక్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. లేదు మేము ఆర్డర్ ఇచ్చి ఇంకా ఎక్కువ తీసుకుంటాం అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్లో మాత్రం డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఆల్రెడీ బడ్జెట్లో ఇస్తున్నాం కాబట్టి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీకు బల్క్గా హోల్సేలర్స్ దగ్గర కూడా ఇంత క్వాంటిటీ అనేది ఉండదు. మన దగ్గర ప్రతి కలర్ ప్రతి డిజైన్కి మినిమం 100 మీటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాగే డిజైన్స్ కూడా లిమిటెడ్గా ఉన్నా సరే చాలా యూనిక్గా డిజైనర్ మోడల్లో ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసినాయి కాబట్టి చాలా యూనిక్గా ఉంటాయి. మీకు స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం మన స్టోర్కి వచ్చేసేయండి. కళ్ళు మూసుకొని తీసుకుంటే మీకు బయటికి వెళ్తే ఛాలెంజింగ్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా దొరకవన్నమాట. ఇది వచ్చేసి ఇంతవరకు మీరు డిజిటల్ ప్రింట్లో చూసారా అంటే బయట ఒకవేళ మీకు దొరికినా కూడా ఎంత కాస్ట్ ఉంటుంది, అలాంటిది మన దగ్గర బడ్జెట్లో ఉందన్నమాట. ఇందులోనే నేనైతే ఈసారి 2 కలర్స్ యాడ్ చేశాను. ప్రీవియస్ వీడియోలో అయితే చూపించలేదు, మళ్ళీ రీస్టాక్ చేయించినప్పుడు 2 కలర్స్ యాడ్ చేశాను. ఇంకా కలర్స్ కావాలి అని అడుగుతున్నారు, ఈ ప్రింట్ చాలా బాగా నచ్చింది అనేసి కలర్స్ అడుగుతున్నారు. అందుకే ఇంకా 2 కలర్స్ అయితే యాడ్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి, సేమ్ ప్యాటర్న్లోనే మనకి మస్టర్డ్ ఎల్లో వస్తుంది అనమాట. ఎంత బాగుందో, అవుట్లైన్ వచ్చింది కాబట్టి ఎక్సలెంట్గా ఉంది ప్రింట్. చూడండి, ఫ్రాక్స్, బెలూన్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నా, లేదంటే పెప్లమ్ టాప్స్ డిజైన్ చేసుకున్నా, ఎలా అయినా అనార్కలి కుర్తీ, లాంగ్ ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. శారీకి అయితే ఇంకా పర్ఫెక్ట్ అండి, ఏది తీసుకున్నా సరే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే సేమ్ ప్యాటర్న్లో గోల్డ్ కలర్, గోల్డెన్ బిస్కెట్ కలర్కి కొంచెం గోల్డ్ మిక్స్ అవుతుంది కదా, అలాంటి కలర్ అనమాట. ఎంత బాగుందో, ఇదైతే సూపర్ ఉందండి.
సూపర్ క్లాసీ అసలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రింట్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ మీద కలర్స్ కూడా బాగా తేలుతున్నాయి. చూడండి డిజిటల్ ప్రింట్ కాబట్టి మీకు ఫస్ట్ ఇలా ఉంది, మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని టెన్షన్ కూడా అవసరం లేదు. అంత బ్రైట్గా ఉంటుంది. ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోండి, మీకు మంచి బడ్జెట్లో ఉంటుంది. చాలా కలర్ఫుల్గా యూనిక్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చీతా డిజైన్ లాగా వస్తుంది, ఫ్యాన్సీగా ఉంటుందండి. ఇది కూడా మొత్తం మల్టీ కలర్లో. రీసెంట్గా రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను, ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా రీస్టాక్స్ అవుతూనే ఉన్నాయండి. చూడండి సీ గ్రీన్, ఆనియన్ పింక్ ఇలా కాంబినేషన్స్తో వస్తుంది మొత్తం. శారీ లాగా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లోనే అండి, చూపిస్తాను. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక్కొక్కటి కూడా. చూడండి మొత్తం అబ్స్ట్రాక్ట్ పెయింట్ అంటాం కదా, అలా వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా మంచి రామా కలర్, ఆరెంజ్, రెడ్, బీచ్ కలర్, అన్ని కలర్స్ కూడా మిక్స్ అయ్యి డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. చూడండి మేము మ్యానిక్యూన్కి వేసిన ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేశాను. అంటే శారీ లాగా డ్రేప్ చేస్తే లుక్ ఎలా వచ్చిందని మీకు ఒక ఐడియా వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్స్ అండి. ఇవన్నీ కూడా మల్టీ కలరే, ఫ్లవర్స్ వస్తాయి. అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంత బ్రైట్ కలర్స్, మొత్తం ఫ్లవర్స్, బిగ్ బిగ్ ఫ్లవర్స్, చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కో చేయంతా ఒక పెటలే ఉందండి. ఎంత పెద్ద ఫ్లవర్ చూడండి. బ్లూ, పింక్, గ్రీన్ ఇలా కాంబినేషన్స్ వస్తాయి. క్రీమ్ కలర్ పైన మల్టీ కలర్లో ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ డిజైన్లో వస్తుంది. ఇది కూడా మల్టీ కలరే, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్లవర్ టైప్లో వచ్చింది, ఒకటి లీఫ్ మోడల్ వచ్చింది, అట్లా డిఫరెంట్ మోడల్స్. కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటి అంటే అన్నీ కూడా బిగ్ సైజ్లో ఉంటాయి. బిగ్ సైజ్లో ఉండేసరికి డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది. ఇది చూడండి క్రీమ్ కలర్కి మొత్తం కూడా లీఫ్ డిజైనే హైలైట్ అయింది, మంచి మల్టీ కలర్తో. అలాగే నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజ్లో హార్ట్స్, మొత్తం లైన్స్ డిజైన్ పైన హార్ట్స్ వస్తాయన్నమాట. చూడండి ఇది కూడా సూపర్గా ఉంటుంది. బీచ్ కాంబినేషన్, బీచ్ కాపర్ కాంబినేషన్లో లైన్స్ వస్తాయి. మిడిల్లో మాత్రం మనకి ఆరెంజ్, రస్ట్ అలాగే కాఫీ కలర్ కాంబినేషన్లో లవ్ సింబల్, ఇంకొక లవ్ సింబల్ వచ్చేసి మస్టర్డ్ కాంబినేషన్లో వస్తుంది. ఇలా బిగ్ సైజ్లో మనకి లవ్ సింబల్స్ అనేవి అక్కడక్కడ హైలైట్ అవుతాయి. శారీ లాగా ఒక్కసారి డ్రేప్ చేసి ఊహించుకోండి ఎంత బాగుంటుందో. అసలు మీకు ఎక్కడ కూడా దొరకవండి. ఇంత డిజైనర్ కాన్సెప్ట్లో శారీస్ కావాలన్నా కూడా మీకు ఎక్కడ దొరకవు. అది కూడా ఈ బడ్జెట్లో అయితే అసలు 100% దొరకదు. చూడండి మన దగ్గర అన్ని ఓన్ డిజైన్స్ కాబట్టి నాకు నచ్చినట్టుగా వేస్తున్నాను. మంచి మంచి కలర్స్, అవి కూడా కలర్ఫుల్గా ఉండేలాగా. నెక్స్ట్ వచ్చేసి ర్యాబిట్ థీమ్లో అండి. కింద ర్యాబిట్స్ వస్తాయి, మిగతా అంతా కూడా ఆల్ ఓవర్ మనకి లవ్ సింబల్స్ వస్తాయి అన్నమాట. లైట్ పింక్ మీద ఆనియన్ పింక్లో లవ్ సింబల్స్, కింద మాత్రం ర్యాబిట్స్. రియల్గా ఐస్ కానీ నోస్ కానీ అంత రియాలిటీగా ఉంటుంది. 3D ప్రింట్ కాబట్టి చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగుందో. ప్రతి ప్రింట్ కూడా మీకు పైన ఎంబోజ్ అవుతున్నట్టుగా సేమ్ 3D ఎఫెక్ట్లో వస్తాయి కదా మనకి, అందుకే లుక్ చాలా బాగుందన్నమాట. 3D ఎఫెక్ట్ వచ్చేలాగా ప్రింట్స్ అయితే ఇచ్చాను. చూడండి ఇవన్నీ కూడా మనకి మల్టీ కలర్లో, ఇది కూడా మనకి మల్టీ కలర్లో వస్తుంది. గ్రీన్, పింక్, పీచ్ ఇలా మంచి బ్రైట్ కలర్సే మల్టీ కలర్లో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి దేనికి అదే చాలా యూనిక్గా ఉన్నాయి. ఒక 5-6 డిజైన్స్ తీసుకున్నా కూడా ఏది ఒకలా ఉండదు. ఇది కూడా బిగ్ ఫ్లవర్స్, పర్పుల్ రస్ట్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసే ప్రింట్, ప్రతి ప్రింట్ చూడండి మనకి పైన తేలుతున్నట్టుగా ఉంటుంది. అంత 3D ఎఫెక్ట్లో ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి ఫ్లవర్స్. బిగ్ సైజ్లో వచ్చేసరికి లుక్కే డిఫరెంట్గా ఉంది అసలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఫ్లవర్ డిజైనే. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫ్లవర్స్లోనే చాలా మోడల్స్లో ఉన్నాయండి. ఇది కూడా బిగ్ ఫ్లవర్స్, రెడ్, పింక్, లైట్ పీచ్ కలర్ పైన రెడ్, పింక్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వస్తాయి, అక్కడక్కడ వచ్చాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్లోనే ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట, మస్టర్డ్ కలర్లో. ఇది కూడా రిఫరెన్స్ డ్రెస్ అయితే డిజైన్ చేశాను, మీకు స్క్రీన్ పైన ఇస్తాను. పింక్ మస్టర్డ్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో. ఇది కూడా బిగ్ ఫ్లవర్స్, ఎంత బాగా హైలైట్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఇవి లీఫ్ డిజైన్ లాగా వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్. ఇది కూడా చూడండి, ఇది కూడా నేను రిఫరెన్స్ డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. ఇప్పటికి ఒక 5-6 టైమ్స్ వేసి మిషన్ వాష్ కూడా చేశానండి. అదే లుక్ ఉంది, మీకు వీడియోస్లో చెక్ చేయండి, చాలా వీడియోస్లో వేసుకున్నాను. ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఇది కూడా నేను రిఫరెన్స్ డ్రెస్ డిజైన్ చేశాను, చాలా బాగుంది. పెప్లం టాప్ లాగా బాగుంది, ఫ్రాక్ లాగా కూడా చాలా బాగుంది.
శారీకి కూడా చాలా బాగుంటుందండి. లావెండర్ షేడ్లో మనకి వైట్ ఫ్లవర్స్ అనేవి చామంతుల్లాగా వస్తాయండి అన్నీ కూడా. ఎంత బాగున్నాయి చూడండి, చూడడానికి పెయింట్ వేసినట్టుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి, అది కూడా రాయల్ బ్లూ కలర్. మనకి పీకాక్ నెక్ దగ్గర వచ్చే కలర్ కూడా మిక్స్ అయింది, అందుకే మంచి బ్రైట్ కలర్గా కనిపిస్తుంది. దీనికి కూడా ఫ్లవర్స్ అనేవి ఇలా చూడండి, కింద కాడలు వచ్చేసి ఫ్లవర్స్ ఎంత రియాలిటీగా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి 3D ఎఫెక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మల్టీ కలర్లో చూడండి, మల్టీ కలర్లో చాలా బాగా వచ్చాయండి అన్నీ కూడా. ఇది కూడా అబ్స్ట్రాక్ట్ పెయింట్ లాగానే వస్తుంది, మల్టీ కలర్. నెక్స్ట్ వచ్చేసి నెవీ బ్లూ, ఇది కూడా బిగ్ ఫ్లవర్లో వస్తుంది, సింగిల్ ఫ్లవర్స్ అనమాట. మోడ్రన్గా టాప్స్, ఇప్పుడు నార్మల్గా పైనుంచి కింది వరకు ఒకే టాప్ లూజ్గా వేసుకుంటున్నారు కదా, ఆ మోడల్కి యూజ్ అవుతుంది అనేసి ఈ ప్రింట్ అయితే ఇచ్చానమాట. చూడండి, ఇలా మనం కటింగ్ మిడిల్లో వచ్చేలాగా ఇలా టాప్ వేసుకుంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. ఇలా మనం ఇక్కడ ప్లీట్స్ ఇచ్చేసి పైన నెక్ మనం స్క్వేర్ నెక్ తీసుకొని ఇలా ప్లీట్స్ కింద ఇచ్చామనుకోండి, ఫ్లవరే హైలైట్ అయ్యేలాగా చాలా బాగుంటుంది. శారీ లాగా కూడా చాలా బాగుంటుంది చూడండి. వైట్ కలర్లో ఫ్లవర్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ బ్లాక్ కలర్ కూడా అవుట్లైన్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట, ప్లెయిన్గా కాకుండా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లోనే ఇంకొక మోడల్, ఇది కూడా మల్టీ కలర్లోనే వస్తుంది. 3 ఫ్లవర్స్ బంచెస్ లాగా వస్తుంది అనమాట. పైనుంచి కింది వరకు 3 ఫ్లవర్స్ బంచెస్ టైప్లో అక్కడక్కడ వచ్చేస్తాయి, క్రీమ్ వైట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఫ్లవరే. ఈ ఫ్లవర్ ఎలా ఉంటుందంటే మనకి ముగ్గు వేసినప్పుడు దాన్ని పద్మం ముగ్గు ఏమో అంటాం కదా, సేమ్ ఎగ్జాక్ట్ అలానే నాకు అదే గుర్తొస్తుందండి ఈ ఫ్లవర్ చూసినప్పుడల్లా. చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ ఎలా వచ్చిందో, మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కవర్ అయిపోయింది ఒక్క ఫ్లవరే. అది కూడా మల్టీ కలర్ ఉంది కాబట్టి మీకు చాలా యూనిక్గా కనిపిస్తుంది. మంచి మల్టీ కలర్లో ఈ ఫ్యాబ్రిక్ శారీ లాగా ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి. ఇందులో ఏ కలర్లో బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే మనం కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో డిజైన్ చేసుకుంటే వీటికి మ్యాచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అన్ని మల్టీ కలర్లో ఇలా హెవీ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే లుక్ బాగుంటుంది. అలాగే ఇంకా డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి వింటర్ థీమ్ అనేసి నేను రీసెంట్గా డిసెంబర్లో అలా తీసుకొచ్చానండి. చాలా బాగా క్లిక్ అయింది. అసలు థీమ్ అని చెప్పాను కానీ వింటర్కి కాకుండా ప్రతి ఒక్కరు స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇది తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అంత క్యూట్గా ఉంది. కిడ్స్కి ఎంత బాగుంటుంది చూడండి. లైట్ సీ బ్లూ కలర్ పైన మొత్తం కూడా స్నో ఫ్లేక్స్ వస్తాయి, కింద డీర్, అలాగే ఇక్కడ మనకి క్రిస్మస్ ట్రీ వచ్చినట్టుగా మనకి పైన్ ట్రీ అంటాం కదా అలా వస్తుంది అనమాట బార్డర్ టైప్లో. ఎంత బాగుందో. ఇది కూడా మీకు రిఫరెన్స్ డ్రెస్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. ఇందులోనే ఇంకొక కలర్ ఉంది, ఇది సీ బ్లూ కలర్ కదా, ఇదేమో పీచ్ కలర్. సేమ్ ప్యాటర్న్ మనకి పీచ్ కలర్లో వస్తుంది. దీనికి తగ్గట్టుగా స్నో ఫ్లేక్స్ కూడా ఆరెంజ్ కలర్లో చూడండి ఎంత బాగుందో ప్రింట్. అలాగే ఎంబ్రాయిడరీలో కూడా స్నో ఫ్లేక్స్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అదే. అసలు వింటర్ అలా అని ఏం లేదండి, అంత బాగుంది. అంటే థీమ్ వైజ్గా కాకుండా యూనిక్గా ఉండేసరికి ఏ టైంలో వేసుకున్నా కూడా స్పెషల్గానే అనిపిస్తుంది. ఇది రెడ్ కలర్, బ్రైట్ రెడ్ మీద వైట్ ఎంబ్రాయిడరీ, వైట్ సిల్వర్ కాంబినేషన్లో సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుందన్నమాట. ఈ స్నో ఫ్లేక్స్ కూడా చిన్న సైజులో పెద్ద సైజులో, ఆ పెద్ద సైజులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్తో మొత్తం ఆల్ ఓవర్ డిజైనే ఇచ్చానమాట. చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, బార్డర్ పళ్ళు అలా ఏం ఉండదు. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకుంది కూడా అదే అనమాట. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, వైట్కి రెడ్. ఇప్పుడు రెడ్కి వైట్ చూసాం కదా, ఇది వైట్కి రెడ్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, వైట్ మీద రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయండి. అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, దేనికదే అసలు ఏది చూస్ చేసుకోవాలా అన్నంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో ఈ ఫ్యాబ్రిక్స్కి అయితే కోడ్ ఇస్తాను. ఇదే కోడ్ మీరు సెర్చ్ చేసినట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ అయిపోతుంది. కలర్ వైజ్గా డిజైన్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీటర్స్ వైజ్గా కూడా, అంటే 1 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్స్, 2.5 మీటర్స్ అలా సింగిల్ కలర్లో
100,000 మీటర్స్ కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్లో కాదు, ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్, యూనిక్ డిజైన్స్ చాలా రాబోతున్నాయి. ఎవరు కూడా అప్డేట్స్ మిస్ అవ్వద్దు. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.